ఓకేనా. మీ యొక్క అకౌంట్ హ్యాక్ కాకుండా ఎట్లా చూడాలి, ఇవన్నీ నాలెడ్జ్ మీకు ఉంటుంది, కానీ బయట ఉన్న వాళ్ళకి తెలియదు, అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు. వాటి మీద కూడా మనం అవగాహన కల్పించవలసి వస్తుంది. అంటే వీటితో పాటు అవి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మీలో దాగి ఉన్నటువంటి ఏవైతే కళలు ఉంటాయో లేదా సృజనాత్మకత ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి తీయడానికి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి అనేటువంటి ఒక మంచి సాధనాలుగా నేను అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ చెప్తాను. మా క్లాస్మేట్ అంజన్ కుమార్ అని ఉండేది. ఆయన బిజెడ్సి, నేను బిఏ. ఆయనకు ఒక ప్రత్యేకత ఉన్నది. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే ఫిమేల్ వాయిస్లో పాడగలడు. మేల్ వాయిస్లో పాడడు, ఫిమేల్ వాయిస్లో పాడతాడు. ఫిమేల్స్ సినిమాలో చెప్పినటువంటి డైలాగ్స్ని చెప్పగలుగుతాడు. దాని ఎన్ఎస్ఎస్ మనము డే అంతా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అందులో భాగంగా ఆయనతో చేయించడం వల్ల ఆయనకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే ఆయన నేషనల్ క్యాంప్కి ఎంపికయ్యాడు. ఆయన టాలెంట్ ఈ రోజున ఒక మంచి సెలబ్రిటీ అయ్యాడు. గవర్నమెంట్ టీచర్ సెలబ్రిటీ. అంటే దీనివల్ల వ్యక్తి యొక్క పరిపూర్ణ అభివృద్ధికి ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, క్రీడలు ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. మనం ఏమనుకుంటున్నామంటే ఎప్పటికీ మనం చదవడం, ఒక మనకు ఉన్నటువంటి 2-3 ఫ్రెండ్స్ తోటి అదే పరిధిలో ఉండడము, ఇదే అనుకుంటాం లైఫ్. కానీ ఇంకా చాలా ఉన్నది. వీటి వల్ల ఏమవుతుందంటే మనం క్యాంపు చేసినప్పుడు మన పక్క వారితో ఎలా ఉండాలి, ఎట్లా అడ్జస్ట్మెంట్ కావాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయాలు చాలా తెలుస్తాయి. మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరితో ఎలా ఉండాలో తెలియకపోయినా కష్టమే అవుతుంది. కాబట్టి మనం 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఒక్కరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ప్రిన్సిపల్ గారితో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మనము ఇట్లాంటి కార్యక్రమం చేయక తప్పదు. నాకు తెలిసి మీరు ఇవన్నీ చేస్తారని చెప్పి ఈ విషయాలన్నీ కూడా మదిలో ఉంచుకొని మీ వంతు బాధ్యత మీరు పోషిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి జాతీయ సేవా పథక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.